నమస్కారం వెల్కమ్ టు 1 టీవీ స్పెషల్ స్టోరీ. ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇక్కడ పార్టీల నేతల్లో టెన్షన్ పెరిగిపోతుంది. ఆల్రెడీ ఎన్నికల నోటిఫికేషన్కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఎన్నికల నోటిఫికేషన్తో సంబంధం లేకుండానే దాదాపు 2.5 సంవత్సరాలుగా ఎన్నికల ప్రచార ప్రక్రియలు అంతర్గతంగా షురూ అయిపోయాయంటున్నారు పరిశీలకులు. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార ప్రతిపక్షాలు మాటల తూటాలకు పదును పెడుతున్నాయి. ఇది చాలదన్నట్లు వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీలో పీసీసీ చీఫ్గా అవతారమెత్తిన షర్మిల ఇప్పుడు అధికార పక్షానికి కార్నర్ పాయింట్గా మారారా? నిన్న మొన్నటి వరకు టీడీపీని దాని మిత్రపక్షం జనసేనను ఒక ఫ్లోలో చెడుగుడు ఆడుకుంది వైసీపీ. నోరెత్తితే అడ్డమైన కేసుల పేరుతో లోపల తోసేసే ప్రయత్నంలో భాగంగానే చివరకు చంద్రబాబును కూడా అధికార పక్షం జైలు పాలు చేసిందంటున్నారు తెలుగు ప్రజలు. దాంతో గోడకు కొట్టిన బంతిలా రివర్స్ గేమ్ను మొదలుపెట్టిన మిత్రపక్షాలు అధికార పక్షం వైపు చావు దెబ్బ కొట్టిందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఏది ఏదైతేనేంటి, దారి ఏదైతే ఏంటి, ఫలితం తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో భాగంగా షర్మిలను కాంగ్రెస్ రూటుకు మిత్ర బృందమే మళ్లించారనేది మరొక వాదన. అందులో భాగంగానే చివరకు చంద్రబాబును కూడా అధికార పక్షం జైలు పాలు చేసిందంటున్నారు తెలుగు ప్రజలు. దాంతో గోడకు కొట్టిన బంతిలా రివర్స్ గేమ్ను మొదలుపెట్టిన మిత్రపక్షాలు అధికార పక్షంపై చావు దెబ్బ కొట్టిందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఏది ఏదైతేనేంటి, ఫలితం తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో భాగంగా షర్మిలను కాంగ్రెస్ రూటుకు మిత్ర బృందమే మళ్లించారనేది మరొక వాదన. దాంతో కుటుంబంలో చిచ్చు పెట్టారో లేదో గాని ఒకే కుటుంబంలోని అన్నా చెల్లెళ్ళు ప్రత్యర్థులుగా మారిపోయిన వైనం ఇప్పుడు టీడీపీ జనసేనలకు లాభం చేకూర్చనుందా? కత్తులు, బాణాలు, ఈటెలు చేతుల్లో లేకపోయినా అంతకు మించి పదునెక్కిన బాణంగా గుర్తించబడిన జగనన్న బాణం తన ప్రత్యర్థుల చేతుల్లో వజ్రాయుధంగా మారిందనే వాదనల్లో నిజమెంతుంది. ఇక ఈ కథ ఇలా ఉంటే అటు వైసీపీ అధినేత జగన్ మాత్రం తన కుటుంబం చీలిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అసలు కథ మరి ఒకటి ఉందంటున్నారు ఆ పార్టీ నేతలు. ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు, కానీ వాస్తవానికి వైసీపీపై రానున్న ఎన్నికలు ఒక రేంజ్లో పెను ప్రభావం చూపించబోతున్నాయి అనేది రాజకీయ వర్గాల అభిప్రాయంపై ఒక ప్రత్యేక కథనం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైపోయింది. నేడు రేపు అన్నట్లు ఎన్నికల నోటిఫికేషన్ మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో అటు అధికార ప్రతిపక్ష నేతల్లో గుబులు రెట్టింపైందనే చెప్పాలి. ఈసారి ఎన్నికల్లో టీడీపీ దాని మిత్రపక్షం జనసేన అధికారంలోకి రాకుంటే ఆల్టర్నేట్ గా వైసీపీకే ఆ అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు పలువురు నుంచి వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే మాత్రం ఏపీలో ప్రతిపక్షాల మనుగడకు కష్టాల కాలం దాపరించినట్లే అనేది విశ్లేషకుల అంచనా. 5 ఏళ్ల అధికారంలోనే ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబును ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించిన జగన్ ఈసారి మళ్ళా అధికారంలోకి వస్తే అభివృద్ధి, నీళ్లు, నిధులు, నిరుద్యోగం, పరిశ్రమల మాట అటుంచి ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల అంచనా. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతపై అధికార పక్షం దండయాత్ర చేసినప్పుడే చంద్రబాబు చేసిన శపథంతో ఎన్నికల రణరంగానికి వైసీపీ వర్గాలు ఘాటు పదజాలాలు వేదికగా మార్చాయనడంలో సందేహం లేదు. 2019లో సింపుల్ టెక్నిక్తో భారీ ఎక్స్పీరియన్స్ను బోల్తా కొట్టించి అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆ తర్వాత అప్పటి వరకు అధికారంలో ఉన్న టీడీపీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అని ప్రశ్నించే వాళ్లకు సీఎం అవతారమెత్తి జగన్ మాత్రం చంద్రబాబును ఓ ఆట ఆడుకున్నాడనేది జగమెరిగిన నగ్న సత్యం. ఇక ప్రస్తుత విషయానికొస్తే ఏపీలో ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రతి వ్యూహాలలో నిమగ్నమయ్యాయి. పొత్తులకు సిద్ధమవుతున్నాయి. కూటములు కట్టే పనిలో పడ్డాయి. మొత్తానికి ఏపీలో ప్రస్తుతం విచిత్రమైన రాజకీయాలు నడుస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు పార్టీలు ఏకమవుతున్నాయి. ఇప్పటికే టీడీపీతో జనసేన జతకట్టగా మరోవైపు బీజేపీని కూడా మిత్రపక్షంగా మార్చడానికి జనసేన శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇంచుమించు గత 2 ఏళ్లుగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలు అసంపూర్తిగానే ఉన్నాయనేది పొలిటికల్ యాంగిల్లో పలువురు విశ్లేషిస్తున్నారు. ఇక తాజా పరిణామాల్లో అసలు విషయానికొస్తే ఎవరెవరు ఏ పార్టీతో జతకట్టినా చివరకు ఫలితం మాత్రం చంద్రబాబు సీఎం అవడమే ప్రధాన లక్ష్యమనేది
పలువురి వాదన. మరోవైపు టీడీపీ అధినేత రాజకీయ చతురతపై పలువురిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీని ట్రాక్ పైకి తీసుకురావడానికి చంద్రబాబు ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటారనేది పలువురి అభిప్రాయం. మరోవైపు ఈ పరిణామం కేవలం ఏదో ఒక్క టీడీపీకి మాత్రమే అనుసరిస్తున్న విధానం కాదనేది మరికొందరి అభిప్రాయం. ఆ మాటకొస్తే ఉమ్మడి ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్న టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ వామపక్షాల చరిత్రను విశ్లేషకులు తెర మీదకు తీసుకువస్తున్నారు. ఈ కథనంలో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే టీడీపీ పొత్తు పెట్టుకున్న పార్టీల విషయాన్ని ప్రస్తావిస్తున్న పొలిటికల్ పెద్దలు అలా పొత్తులకు అంగీకరించిన పార్టీలది కూడా రాజకీయ పరిణామాల్లో ఓ భాగమే అనే విషయాన్ని విస్మరిస్తున్నారనే అభిప్రాయాలు టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఎక్కడైనా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు, రెండు ఇళ్ల మధ్య దూరం సమానమనే సామెతలు టీడీపీ వర్గాలు వ్యక్తం చేస్తున్న విశ్లేషణలు. ఏపీలో జగన్ పని అయిపోయిందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని చంద్రబాబు, లోకేష్లు పదే పదే చెబుతున్నప్పటికీ వారిలో గెలుపు ఓటములపై పలు అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు వైసీపీ అధినేత జగన్ అండ్ కోలో కూడా ఇదే ఆందోళనలు వ్యక్తమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే జనసేనతో పొత్తు పెట్టుకున్నట్లు విశ్లేషకుల వివరణ. మరోవైపు ఏపీలో రాబోయేది టీడీపీ, జనసేన మిత్ర బృందమేనంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. షర్మిల పగ్గాలు చేపట్టినా కేవలం ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉంది కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కానీ కనీసం 1-2 సీట్లను సంపాదించుకునే అవకాశాలు లేవనే అభిప్రాయాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఢీలా పడిపోయినట్లు తెలుస్తుంది. మరోవైపు సిద్ధం సభలో ఓటమి సంభవిస్తే అనే పదాన్ని సీఎం జగనే స్వయంగా వాడినట్లు తెలుస్తుంది. దాంతో వైసీపీలోని కేంద్రీయ నేతలతో పాటు గల్లే నేతలు కూడా టీడీపీ రూటుకు గేరు మార్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీకి సభ్యత్వాలకు రాజీనామాలు చేసి టీడీపీ, జనసేనల్లో చేరిపోతున్నారనేది కళ్ళెదుట కనిపిస్తున్న వైనం. పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీకి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయాలు మరికొంతమందిలో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మిగిలిన కాంగ్రెస్, సిపిఐ, సిపిఎంలతో కూడా సంబంధాలు కొనసాగిస్తున్న చంద్రబాబు రానున్న ఎన్నికల్లో కింగ్ మేకర్గా మారనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ఇదే విశ్లేషణలో మరికొంచెం ముందుకెళ్తే కాలం అందరికీ అన్నిసార్లు ఒకేలా ఉండదనే నగ్న సత్యాన్ని మరిచిపోతున్న కొంతమంది విజ్ఞులు చంద్రబాబు గతాన్ని ప్రస్తుత పరిస్థితులతో పోల్చడం సరైన విధానం కాదనేది పలువురి వాదన. దేశానికి ఐటీ రంగం పరిచయం చేసిన చంద్రబాబు గతంలో ప్రధానులను, రాష్ట్రపతులను నిర్ణయించిన ఓడ స్థాయిలో నుంచి ఇప్పుడు బండి స్థాయిలో పడిపోవటానికి కారణాలు ఒకే ఒక్క ఛాన్స్ ప్లీజ్ అనే స్లోగన్నే అనేది పొలిటికల్ పెద్దలు మరిచిపోయారనేది మరికొంతమంది అభిప్రాయం. ఇక రక్షణ కవచమో లేక ముందస్తు జాగ్రత్తనో చంద్రబాబు రాజకీయాన్ని డివైడ్ చేస్తే పొలిటికల్ వారియర్స్కు టీడీపీ నేతలు హితబోధలు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఏపీలో కాకారేపుతున్న జగనన్న భారం సరాసరి సొంత అన్న మీదకే రివర్స్ గేర్ మార్చడంతో పాపం వైసీపీ ప్లాన్ అంతా రివర్స్లో నడుస్తుంది. 2019లో తన రక్తాన్ని చెమటగా మార్చి జగనన్నను సీఎం చేస్తానని చెబుతున్న షర్మిల తన సొంత ప్రయోజనాల కోసం సొంత చెల్లిని ఉపయోగించుకొని తర్వాత పక్కకు పెట్టేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అన్ని విధాలుగా కుటుంబ పరువు, ప్రతిష్టలను పణంగా పెట్టలేక అమ్మతో కలిసి తెలంగాణకు మారిపోయినట్లు స్పష్టం చేశారు. ఓ దశలో తెలంగాణలో పార్టీ పటిష్టత కోసం కష్టపడుతున్నప్పుడు తనను కనీసం ఏ ఒక్కసారైనా పరామర్శించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదుకునే అన్ని తనను దూరం చేసినప్పుడు ఇక ఎవరి కోసం ఎందుకు అర్రులు చాచాలని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి నాన్న సేవ చేసిన పార్టీ నుంచే తన ఆశయాన్ని సాధించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్కు ఎంతో ఇష్టమైన ఇడుపులపాయి నుంచే షర్మిల తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఏపీని తెలంగాణ నుంచి విడదీసి ఇక్కడ మనుగడను పూర్తిగా కోల్పోయిన కాంగ్రెస్ ను తిరిగి తెరపైకి తీసుకురావడానికి రాజశేఖర్ రెడ్డి ఆనవాళ్లే ప్రధాన కారణం కాగలవని ఆ పార్టీ అధిష్టానం పూర్తిగా నమ్మింది. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ షర్మిలకు
ఏపీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తుంది. ఇక రాజకీయాల్లో ధన మన పరభేదాలను పక్కన పెట్టి గెలుపొక్కటే ధ్యేయమనే లక్ష్యాన్ని నమ్మిన వైఎస్ షర్మిలారెడ్డి 2019లో జగనన్న విడిచిన బాణం ఇప్పుడు కాంగ్రెస్ చేతికి చిక్కినట్లు అయింది. దాంతో అదే బాణంతో ఇప్పుడు అధికార పార్టీ అధినేత అన్న జగనన్నపై అదే కాంగ్రెస్ ప్రయోగించింది. దాంతో లంక సీక్రెట్ ఇంకేదో అన్న చందన ఇప్పుడు వైసీపీ పాలనలో దాని అధిష్టానం నుంచి మొదలుపెట్టి చిట్ట చివరి ప్రచారకర్త వరకు ఏకి పారేస్తున్నారు వైఎస్ షర్మిల. రైతుల రుణమాఫీల నుంచి మొదలుపెట్టి రాజధాని 3 రాజధానుల లొల్లి, పోలవరం ప్రాజెక్ట్, ప్రత్యేక స్టేషన్ వరకు ఏ కరువు పెడుతున్నారు. దాంతో నిజంగానే వైసీపీ నేతల్లో వణుకుతో పాటు ముచ్చెమటలు కూడా పడుతున్నాయంటున్నారు ప్రతిపక్ష నేతలు. ఈ నేపథ్యంలోనే వైసీపీకి ఇంతవరకు సపోర్టుగా ఉన్న ఓట్లు ఇప్పుడు వైఎస్ షర్మిల పక్షానికి మారబోతున్నాయనడంలో సందేహమే లేదు. ఇక్కడ మరో విషయాన్ని కూడా మనం గమనించాలి. కరుడు కట్టిన టీడీపీ, జనసేన ఓట్లు ఎటూ మారవు గాని షర్మిల పుణ్యమా అంటూ వైసీపీ ఓట్లు మాత్రం 200% చీలిపోతాయనేది విశ్లేషకుల వివరణ. ఇక జగన్ చెబుతున్న చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ సుడిగాలి పర్యటనలతో వైసీపీలో కొత్త కలవరం మొదలయ్యిందని ప్రతిపక్ష వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓవైపు అదే ప్రతిపక్షాలను వైసీపీ నేతలు మానసికంగా దెబ్బ కొడుతుంటే చాలా మంది నేతలు మానసికంగానే కుంగిపోయినా పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తాజా పరిణామాల ప్రకారం చంద్రబాబును జైల్లో పెట్టడం వైసీపీకి కలిసొచ్చే మాట అని అటుంచి ఆయన మీద విపరీతమైన అభిమానం, కర్టసీ పెరిగిపోయిందనేది 100కి 1000 పాళ్ళు వాస్తవం. ఆయనను టచ్ చేయకుండా జైలుకు పంపించకుండా ఉంటే చంద్రబాబుపై కర్టసీ అంతగా పెరగకుండా ఉండేదని, దాంతో వైఎస్ఆర్ అభిమానులు, వైసీపీ అభిమానులు పెద్దగా స్పందించి ఉండేవారు కాదనేది పలువురి అభిప్రాయం. ఈ కారణంగానే వాస్తవ పరిస్థితులను సరిగ్గా అంచనా వేయకుండా ఫార్వర్డ్ స్టెప్ తీసుకున్న జగన్ తగిన మూల్యం చెల్లించక తప్పదనే అభిప్రాయాలు పలువురి నుంచి వ్యక్తమవుతున్నాయి. దాంతోపాటు పవర్ స్టార్ కున్న మైలేజ్ కూడా టీడీపీకి ప్లస్ పాయింట్ అవడంతో వైఎస్ఆర్సీపీ వ్యూహం 2024 ఎన్నికల్లో బెడిసి కొట్టే అవకాశం ఉందనేది తాజా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. దీని ప్రకారం చూస్తే జగన్ రానున్న ఎన్నికల్లో ప్రజాగ్రహానికి గురికాక తప్పదా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జగనన్న భారం, షర్మిల తీసుకున్న నిర్ణయం వైసీపీని సంకట పరిస్థితుల్లో పడేసిందని చెప్పాలి. ఇంటిగుట్టు లంకకు చేటు అనే చందాన వైసీపీ పాలనపై దండయాత్ర ప్రారంభించారు. ప్రాజెక్టులు, నిధులు, అభివృద్ధి, ఉద్యోగాలు, రాజధాని అంటూ అన్న జగనన్నకు ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. దాంతో వైసీపీ అటు వర్గాల్లోనూ ఇటు వైసీపీ శ్రేణుల్లోనూ ముచ్చెమటలే పడుతున్నాయి. దాంతో సొంత చెల్లి మీద కూడా వైసీపీ నేతలు ట్రోల్స్ చేస్తున్నా వాటిని ఖండించలేని పరిస్థితులు జగన్లో కనిపిస్తున్నాయనడంలో సందేహమే లేదు. ఇక ఏపీ రాజకీయాల్లో కాకారేపుతున్న కార్నర్ పాయింట్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. ఏపీలో కథన రంగానికి ఈసీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసే క్రమంలో రాజకీయ పార్టీలు తమ ఎత్తులకు పదును పెడుతున్నాయి. కాగా ఏప్రిల్లో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఏప్రిల్లో జనరల్ ఎలక్షన్స్ రిఫరెన్స్ తేదీ పెట్టుకొని ఏర్పాట్లు చేయాలని ఢిల్లీ సిఈసి ఏపీ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఏపీలో పర్యటించిన కేంద్ర ఎన్నికల అధికారులు ఎన్నికల ఏర్పాట్లపై ఓ నివేదికను కూడా సమర్పించారు. దాంతోపాటు ఓటర్లకు సంబంధించి ఫైనల్ లిస్టును కూడా రిలీజ్ చేశారు. ఏపీలో ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, ఏర్పాట్లు పూర్తి చేయాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. మరోవైపు టీడీపీ, జనసేనల పొత్తులో భాగంగా ఇప్పటికే అటు లోక్సభ, ఇటు అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక చివరిగా ఒకే ఒక్క ఛాన్స్ అనే స్లోగన్ పై అధికారంలోకి వచ్చిన జగన్, చంద్రబాబు పరిపాలన నచ్చకనే ప్రజలు తమకు ఓట్లు వేసి 151 స్ట్రెంత్ను అందించారనే అభిప్రాయాలను విశ్లేషకులు తప్పుపడుతున్నారు. రాజకీయాల్లో డెవలప్మెంట్, గ్రోతింగ్ అండ్ సంక్షేమ పథకాలు కొలమానంగా ఓట్లు పడవనేది రాజకీయ వర్గాల అభిప్రాయం. ప్రజాస్వామ్యంలో బంధాలు, అనుబంధాలు, ఫేవరిజం, ఊరు వాడ బంధుత్వాలే ప్రధాన కొలమానాలుగా, న్యాయ ట్రెండ్గా కొనసాగుతున్నాయనేది పలువురి అభిప్రాయం.
దీని ఆధారంగానే దివంగత వైఎస్ఆర్ ప్రజలకు చేసిన సేవలను దృష్టిలో ఉంచుకునే వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేశారనేది పలువురి అభిప్రాయం. ఇక ఈ కారణంగానే జగన్ను సీఎంగా చేసి వైఎస్ఆర్ చంద్రబాబులను మించిన అభివృద్ధిని పొందాలనుకుంటున్న ఏపీ వాసులు తాజాగా 2024 ఎన్నికల్లో పూర్తి వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నట్లు తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ సర్వేల ఆధారంగానే అటు తెలంగాణలోనూ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాంతోనే బీఆర్ఎస్ తెర వెనుకకు వెళ్లిపోగా తెరపైకి బీజేపీ వస్తుందని ఆశించిన రాజకీయ వర్గాలకు కాంగ్రెస్ జలక్కిచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాలను ఆశ్చర్యానికి గురిచేస్తూ తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరవేసింది. ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే అదే ట్రెండ్, అదే అంచనాలు, అదే సర్వేలు టీడీపీ జనసేనల మిత్ర బృందానికి జై కొట్టడం వైసీపీలో కొంత కలవరానికి గురిచేస్తున్నాయనడంలో సందేహం లేదు. ఏపీలో పీసీసీ చీఫ్గా అవతారమెత్తిన షర్మిల ఇప్పుడు అధికార పక్షానికి కార్నర్ పాయింట్గా మారారా? నిన్న మొన్నటి వరకు టీడీపీని, దాని మిత్రపక్షం జనసేనను ఒక ఫ్లోలో చెడుగుడు ఆడుకున్న జగన్ అండ్ కోకు ప్రతి మిత్రపక్షానికి సొంత చెల్లే రైట్ హ్యాండ్గా మారితే ఆదుకునే నాదుడెవ్వడూ లేడనే అభిప్రాయాలు ఆ పార్టీ నేతల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ వ్యక్తమవుతున్నాయి. మరి రాబో ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే ఏపీకి బంగారు భవిష్యత్తు ఉంటుంది? మరొక వైపు న్యూట్రల్గా ఉన్న బీజేపీ ప్రభావం ఏపీ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది? మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోండి. రాబో ఎన్నికలు ఏపీ వాసులకు శుభాన్ని అందిస్తాయా, అశుభాన్ని అందిస్తాయా? మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.